వెల్కమ్ టు R5 టీవీ నేను సుమలత. పెద్దశంకర్పేట్ మండలం మల్కాపూర్ మసీదులో అగ్ని ప్రమాదం సంభవించింది. రంజాన్ పండుగ రోజు ఇలా జరగడం చాలా బాధాకరమని గ్రామంలోని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. గ్రామంలో జ్వరం కానీ గాలి కానీ ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కితే తక్కువ అవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మొహరంకి సంబంధించిన డట్టీలు కర్రలు అన్నీ కాలిపోయాయి. 50,000 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుంది అని గ్రామ పెద్దలు అంటున్నారు. రెండు తడకలు ఉండి దట్టీలు మొత్తం పనికిరావు బాగా పంజర పనికిరాదు. ఆ బాధలు కూడా బాధలు ఆ బాధ్యులు అవన్నీ కూడా లోపడకూడదు. సామాన్ మరసదలే మీ తెలియదు చేసి ఇవరికి అంత ఆగమను పోయి ఇప్పుడు వచ్చిరాదు. కాలిపోయినాయి. మీది తడకలు బాలాలు 2 కాలిపోయినాయి. 2 తడకలు 2 బాలలు. అయితే పంజాలు నేను స్వామికి ఏం కాలేదు. మళ్ళీ అందులో స్వామికి డోర్ ఉన్నది. లోపల పంజ ఉంటది పెట్టెల, అక్కడ పెట్టింది కదా, ఆ పెట్టెల పంజ ఉంటది. అవిటికి ఏం కాలేదు. ఒక పంజ ఉంది కదా అందులో జర లోపలికి ఏం కాలేదు. కార్యక్రమం చేస్తాం. ఎప్పటికీ కాదు, ఇరవై పండుగలు కాదు, ఎప్పటికీ వస్తా ఉంటారు, తీసుకుంటారు, పోతారు. మళ్ళీ ఏంటంటే ఇలా పంజాలు ఉన్నాయి. ఇలా లోపల పైన పెట్టిన పంజాలు ఇల్లు ఉంటాయి. అన్నిటికి ఏం కాలేదు. అంటే దేవునికి ఏం కాలేదు. ఈ తడకలు అవి బాలాలు దగ్గరలు బోర్డులు అవి కాలిపోయాయి. ఈ గోడ వీడియో తీయాలనుకుంటే ఆయనకి నా అపాయం అవుతుండే అని సల్లార్పేసినాం. వైర్ అక్కడ గుంజేసి సల్లార్పేసినాం. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన దేవుని దగ్గర. ఇది వాళ్ళకే కాదు ఊరికి మొత్తం కొంచెం మంచిది కాదు పద్ధతి కాబట్టి కొంచెం దీనికి కూడా మా తరపున కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏదైనా సహకారం ఇస్తే మాకు కొంచెం సంతోషం ఉంటుంది. దేవునికి సాయం చేసినట్టే, మాకే కాదు ఊరికి కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. ఇలా కాకుండా గవర్నమెంటే కాక ఎవరైనా పెద్దలు కూడా దాతలు ఉంటే కూడా సాయం చేయవచ్చు. ఎందుకు ఎట్లా కలిపింది? 1-1:30కు బాగా టైం సార్. అందరు ఇండ్లలో అనుకున్నారు, ఎండకు ఉన్నారు కదా, జర అలసిపోయి మిగతా పని చేసుకున్నారు. అందరు ఇండ్లలో వండుకున్నప్పుడు అది ఓలకు తెలియదు. అది ఏంటికంటే ఊరుకు ఇది మాకు చల్లదనం ఉండే ఇది తావు. మా పిల్లలకు జ్వరాలు వచ్చినా పెద్దలకు జ్వరాలు వచ్చినా కాలు బొట్టు పెట్టుకొని ఇంటికి పోయినామంటే 2 రోజులు హుషారవుతావు. ఈ దవాఖాన పట్టదు, ఏది పట్టది. అసలు దానికి ఇట్లా ప్రభావం జరిగిందంటే ఈ పది మరి రంజాన్ పండుగ. రంజాన్ పండుగ నిన్న ఉగాది అయింది. రంజాన్ పండుగ మా ఊరికి అపాయం ఉన్నదంటే మేము అపాయం ఇస్తాం. ఎట్లా చేసినా మీరు మనసు మీద తీసుకొని ఏమని చేస్తే సహకారం చేయాలని మా మనస్ఫూర్తిగా మేము అంటున్నాం.